శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరిలోని మొదటి 5 శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్న మనము ఈ వీడియోలో 6వ శ్లోకమును తెలుసుకుందాము. ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ, తరువాత ప్రతి పదమునకు అర్థము, తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది. చివరలో శ్రీమతి భమిడిపాటి లలితాశ్రుతి గళములో తన మాతృమూర్తి శ్రీమతి పెండ్యాల రామలక్ష్మి గారు రచించిన అమ్మవారి సంకీర్తనను విందాము. సౌందర్య లహరిలోని 6వ శ్లోకము. ఈ శ్లోకములో మన్మథుని విల్లు పుష్పములతో తయారు చేయబడినది అని, అతని విల్లు యొక్క అల్లెత్రాడు తుమ్మెదల వరుసల వలన ఏర్పడినది అని, అతనికి ఉన్న బాణములు 5 మాత్రమే అని, అతని స్నేహితుడు వసంత ఋతువు అని, యుద్ధమునకు ఉపయోగించే రథము మలయమారుతము అని, ఇటువంటి బలహీనమైన యుద్ధ సాధనములను కలిగిన వాడైన శరీరమే లేని బలహీనుడైన మన్మథుడు అమ్మవారి దయ వలననే సమస్తమైన జగత్తును జయిస్తున్నాడని చెప్పబడినది. ఈ శ్లోకమునందు అమ్మవారు హిమవంతుని పుత్రికగా అంటే హైమవతిగా సంబోధింపబడినది. ఇంతకు ముందు ఉన్న శ్లోకములో మన్మథుడు కేవలము రతీదేవికి మాత్రమే కనిపించే శరీరము ఉన్నవాడైనప్పటికీ అమ్మవారికి నమస్కరించటము వలన వచ్చిన ప్రభావముతో మునులకు సైతము మోహమును కలిగించగలుగుతున్నాడని చెప్పబడినది. అంటే 5వ శ్లోకములో శంకరాచార్యుల వారు పరమేశ్వరి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఉంటే ఎంతటి పని అయినా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకములో మన్మథుడికి ఉన్న శక్తి అంతా అమ్మవారి కడగంటి చూపుల దయ వలననే ఉన్నది అని, అతని యుద్ధ సాధనములు అన్నీ బలహీనమైనవి అని, అతడు అనంగుడు అంటే అంగములు లేనివాడు అని, అయినా సరే అమ్మవారి దయ వలననే జగత్తుపై విజయమును సాధిస్తున్నాడని చెప్పబడినది. ఈ శ్లోకమునందు శ్రీ శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క అపాంగ వీక్షణం అంటే కడగంటి చూపు యొక్క మహిమను అద్భుతముగా వర్ణించారు. జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహమును పొందిన వారిలో మొట్టమొదటగా చెప్పుకోవలసినది మన్మథుని గురించే. మన్మథునికి ఉన్నవన్నీ అనర్హతలే కాని అర్హత ఒకటి కూడా లేదు. అతనికి ఉన్న సాధనములు, మిత్రుని సహాయ సహకారములు కూడా అంతంత మాత్రమే. అయినా సరే జగత్తునందలి సర్వులను ముప్పతిప్పలు పెట్టగలుగుతున్నాడు. మన్మథుడు ధరించిన ధనుస్సు అంటే చాపము అంటే విల్లు పువ్వులమయమైనది అంటే పుష్పమయమైనది. ఆయన ధనుస్సు పుష్ప సంబంధమైన ధనుస్సు అంటే పువ్వుల బాణములను ఎక్కుపెట్టగలిగిన ధనుస్సు. మన్మథుని ధనుస్సు ఇక్షుదండము అంటే చెరకు విల్లు అని ప్రసిద్ధి. అతని విల్లు పేరు పౌండ్రము. అతి సుకుమారమైనది, అతి మృదువైనది, మెత్తనిది. పువ్వుల బాణములను సంధానించే ధనుస్సు. చెరకు విల్లు పట్టుకొని వంచుట, లాగుట మొదలగు పనులకు తగినది కాదు. ధనుస్సు అంటే గట్టిగా ఉండాలి. అంటే ఆ విల్లు చేతితో పట్టుకొని వంచడానికి కానీ లాగటానికి కానీ పనికిరాదు. పటుత్వము దృఢత్వము లేదు. అంటే అతని ధనుస్సు యుద్ధమునకు పనికిరాని పుష్ప సంబంధమైన ధనుస్సు. అవతలి వారిని దెబ్బతీయగల దృఢత్వము లేనిది ఆ ధనుస్సు. విల్లుకు తగిలించే వింటినారిని లేదా త్రాటిని లేదా అల్లెత్రాడును మౌర్వి అంటారు. ఇది ధనుస్సుకు బాణమునకు ఉన్న సంధానము. అదేమైనా గట్టిగా బలముగా ఉంటుందా అంటే అది కూడా లేదు. ఆ నారి మధుకరమయీ అంటే తుమ్మెదలమయమైనది. వింటినారి తుమ్మెదల దండు అంటే తుమ్మెదల వరుస. తుమ్మెదలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని కలిసి ఉంటేనే ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే అవి
అల్లెత్రాడుగా లేదా వింటినారిగా పనిచేస్తాయి. తుమ్మెదలను స్థిరముగా ఒక చోట ఉంచలేము. అటువంటిది అన్ని తుమ్మెదలను స్థిరముగా ఒక చోట కూర్చి ఈక్షుదండము అంటే చెరుకు విల్లుకు అనుసంధానించటము కష్టము. మత్తుగా తేనెను త్రాగిన తుమ్మెదల వరుస కూర్పు ఆ ధనుస్సుకు ఉన్న వింటినారి. తుమ్మెదలు ఆ విధముగా అంటిపెట్టుకొని ఉండవు. ఉన్నా సరే ఆ తుమ్మెదల వరుసకు బిగువు దృఢత్వము ఉండదు. తుమ్మెదలకు స్థిరత్వము ఉండదు. తుమ్మెద గుంపునకు త్రాడు గుణము లేదు. తన్యత లేదా బిగువు లేదు కాబట్టి అతని నారి విల్లుకు అల్లెత్రాడుగా ఉండటానికి తగినది కాదు. ఇక మన్మథుని బాణముల విషయమునకు వస్తే అవి పుష్పబాణములు. పుష్పములు మృదువుగా ఉండి స్పర్శనే సహింపవు. తాకుడికే నలిగి వాడిపోతాయి. సూర్యోదయముతో వికసించి మరుసటి సూర్యోదయమునకు ముందే ముడుచుకొనిపోయి నేలపై వ్రాలు పుష్పములు బాణములు. పువ్వులు మెత్తగా ఉండి ముట్టుకుంటే నలిగి వాడిపోతాయి. అవి బాణములు చేసే పనిని చేయలేవు. ఒకవేళ ఈ 5 బాణములను ప్రయోగించటం అయిపోతే అతని దగ్గర మరొక బాణము ఉండదు. ఈ బాణములు గట్టిగా గుచ్చుకోవు. అంటే అతని బాణములు బాణము చేసే పనిని చేయలేవు. పైగా ఈ 5 బాణములతో అందరినీ జయించటం అసాధ్యమైన విషయము. లోకములో ఉన్న ఒక్కొక్కరిని జయించుటకు కనీసము ఒక్కొక్క బాణమైనా అవసరము. ఈ రకంగా చూస్తే జగత్తునందలి సర్వులను జయించాలి అంటే లెక్కలేనన్ని బాణములు కావాలి. మన్మథుని యొక్క లోకము అర్చిత. అతని విల్లు పేరు పౌండ్రము. మన్మథుని దగ్గర ఉన్న 5 పుష్పబాణములు ఏమిటంటే కమలము అంటే ఎర్ర తామర పువ్వు, అశోకము, సహకారము అంటే మామిడి పువ్వు, నవమల్లిక, ఇందీవరము అంటే నల్ల కలువ. మన్మథుని కలువ పేరు సువతంసకము. అతని శంఖము విలాసము. ఈ 5 పుష్పబాణములను మంత్రపూరితముగా ప్రయోగించినప్పుడు అవి ఉన్మాదము, తాపము, క్షోభము, స్తంభనము, సమ్మోహనమును కలుగచేస్తాయి. మన్మథుడు తన యొక్క పంచబాణములు పని చేయనప్పుడు చివరలో 6వ బాణముగా స్త్రీ కడగంటి చూపును ప్రయోగిస్తాడు. మన్మథునికి సలహాలను ఇచ్చి సహాయపడే స్నేహితులు, సచివులు ఎవరైనా ఉన్నారా అంటే లెక్క పెట్టడానికి ఒకే ఒక్కడు ఉన్నాడు. మన్మథునికి సామంతుడు అంటే స్నేహితుడు లేదా చెలికాడు వసంతుడు అంటే వసంత ఋతువు. ఈ వసంతుడు తన యొక్క కాలములో అంటే వసంతకాలములో చెట్లను చిగురింపచేసి పుష్పింపచేసి ప్రకృతి యొక్క శోభను పెంచడంలోనూ మానవులకు ఆశలను చిగురింపచేయడంలోనూ మన్మథునికి సహకరిస్తాడు. వసంతకాలములో వాతావరణము ఆహ్లాదకరముగా ఉంటుంది. ఇతని ఆయుష్ గట్టిగా 2 నెలల కన్నా మించి ఉండదు. అంటే వసంతుడు ప్రాథమిక దశ యందు కొద్ది కాలము మాత్రమే మన్మథునికి సహకరిస్తాడు. మన్మథుడు చేసే కామయజ్ఞము అనే కార్యసాధనకు అంకురారోపణ చేసేవానిగా వ్యవహరిస్తాడు. ఈ వసంత ఋతువు సంవత్సరములో చైత్ర వైశాఖ మాసములలో మాత్రమే ఉంటుంది. 6 ఋతువులలో వసంత ఋతువు ఒకటి. సంవత్సరములో ఒకసారే వస్తుంది. ఈ వసంతుడు మన్మథుని మంత్రి, చెలికాడు. కాలస్వరూపుడైన వసంతుడు కేవలము వసంత ఋతువులో మాత్రమే ఉంటాడు. అతడు జడ స్వభావము కలవాడు. తన యొక్క మిత్రుడైన వసంతునితో సలహా సంప్రదింపులు చేయడానికి మన్మథునికి వసంతుడు ఇతర కాలములలో అందుబాటులో ఉండడు. వసంతుడు అల్పాయుష్కుడు. జీవితాంతము మన్మథునితో సలహా సంప్రదింపులకై కలసి ఉండడు. మన్మథునికి తన మిత్రుడైన వసంతుని వలన పెద్ద ఉపయోగము ఉండదు. ఇకపోతే మన్మథుడు ఉపయోగించే స్యందనము లేదా రథము గురించి. మన్మథుడు యుద్ధము చేయుటకు ఉపయోగించే రథము మలయమారుతము. మెల్లని గాలి, చల్లని పిల్లగాలి మనస్సును మత్తెక్కిస్తుంది. మలయమారుతము అంటే
వసంతకాలములో వీచే దక్షిణపు గాలి. అది చెట్టు యొక్క చిగురును కూడా కదపనంత మెల్లగా వీస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాహనము ఒకటి ఉండాలి. మన్మథుడు ప్రయాణమునకు ఉపయోగించే రథము మలయమారుతము. ఈ మలయమారుతము మనస్సులను మత్తెక్కించడంలోనూ పులకింప చేయడములోనూ మన్మథునికి సహకరిస్తుంది. మన్మథుడు ఈ మలయమారుతమును రథముగా చేసుకుని మానవుల మనోరథములను రెచ్చగొట్టి వారిపై విజయమును సాధిస్తాడు. ఈ మలయమారుతము మలయ పర్వతము దగ్గర ఉంటుంది. అక్కడ తప్ప మిగిలిన ప్రదేశములలో అది రథముగా ఉపయోగించబడదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మలయ వాయువు అన్ని కాలముల యందు వీచదు. మలయ పర్వతమునందు పుట్టిన కొండగాలి ఎల్లప్పుడూ ఉండదు. ఎప్పుడో తప్ప రాదు. వచ్చినా స్థిరముగా నిలిచి వీచదు. ఈ వాయువుకు రూపము కూడా లేదు. అది వీచిన మార్గములోనే మన్మథుడు వెళ్ళాలి తప్ప మన్మథుడు కోరిన మార్గములో ఈ మలయ వాయువు పోదు. అంటే ఈ మలయ వాయువు రథముగా ఉండటానికి తగదు. అయినప్పటికీ ఇది మన్మథుని రథము. ఇటువంటి రథముపై పోవుచు మన్మథుడు తన లక్ష్యమును ఎలా సాధించగలుగుతాడు? ఇకపోతే మన్మథుడు ఏకహ అంటే ఒంటరివాడు. వసంతుడు లేని కాలములో ఒంటరి పోరాటమే జరపాలి. అతనికి ఇతరుల యొక్క సహాయము ఏమీ లేదు. పైపెచ్చు అతడేమైనా మొనగాడా అంటే అతడు అనంగుడు అంటే అంగములు అంటే శరీర భాగములు లేనివాడు. శివునిపై బాణప్రయోగము చేసినందుకు ప్రతిఫలముగా మన్మథుడు శివుని కంటి మంటలో భస్మము అయ్యాడు. అందువలననే అతనికి అంగములు లేవు, చేతులు లేవు, శరీరము లేదు. యుద్ధము చేయవలనంటే తగినటువంటి దృఢమైన శరీరము ఉండాలి కదా. శరీరమే లేదు కదా. ఇక బాణములు పట్టుకోవడం, విల్లు ఎక్కుపెట్టడం ఎలా చేయగలుగుతాడు? అన్ని బలమైన పరికరములను సమకూర్చుకున్నవారే ప్రపంచమును జయించలేకపోతున్నారు. మన్మథుని దగ్గర ఉన్న ఉపకరణములు అన్నీ చాలా తేలిక అయినవి. యుద్ధమునందు విజయమును సాధించుటకు తగినట్లుగా ఉండవు. అయినా సరే మన్మథుడు జగత్తును అంతా జయించగలుగుతున్నాడు. సర్వలోకములను జయిస్తున్నాడు. తనకన్నా అన్ని రకములుగా ఎక్కువ స్థితిలో ఉండే జగత్తులోని సర్వులను గెలవగలుగుచున్నాడు. స్థూలముగా పైకి చూడటానికి పనికిరాని వాటిగా కనిపించినా సూక్ష్మముగా ఉండేటటువంటి మానవుల యొక్క మనోదౌర్బల్యమును మధించి వారి యొక్క మనస్సులను మళ్లింపచేసి కృతకృత్యుడు అగుచున్నాడు మన్మథుడు. మన్మథుని ధాటిని భావ విజయము అంటే ప్రబోధిక అంటారు. ఇంద్రియములను జయించిన వారు అంటే జితేంద్రియులు కూడా మన్మథుని ధాటికి ఓర్చుకోలేరు. ఓర్చుకోలేక పతనము అవుతూ ఉంటారు. అది మన్మథుడు ఆశించిన భావ విజయము అవుతుంది. అందుకు కారణము అమ్మవారి అనిర్వచనీయమైన కృపాకటాక్షమును పొందగలగడమే. కేవలము అతనిపై మంచుకొండ కూతురైన అమ్మవారి అనుగ్రహపు అండదండలే కారణము. తనను ఆరాధించి అర్చించిన వారిని అమ్మవారు ఆదుకుంటుంది. హిమగిరి సుత పట్ల శివునికి ప్రేమను ప్రేరేపించే ప్రయత్నములో శివుడి తృతీయ నేత్రము అంటే జ్ఞాననేత్రపు అగ్నికి భస్మమైన మన్మథునికి ఉపకారముగా అమ్మవారు తన కృపాదృష్టిని ప్రసరింపచేసి సకల లోకములను జయించు శక్తిని ఇచ్చినది. మన్మథుడు అమ్మవారి కృపాకటాక్షముతో శివుని వలన దహింపబడిన శరీరము నుండి అనంగుడిగా అంటే పైకి అవయవములు కనబడని వాడిగా తయారయ్యాడు. శివుని లలాటముపై అంటే నుదుటిపై ఉన్న నేత్రము యొక్క అగ్నితో దగ్ధమైన మన్మథుడు అమ్మవారి కటాక్షము వలన తిరిగి జన్మించాడు. మహేశ్వరునికి పార్వతియందు అభిలాషను కలిగింపచేసే శక్తి మన్మథునికి అమ్మవారి కృప వలననే కలుగుతుందని భావము. ఆమె కరుణా కటాక్షము వలన మన్మథుడు తన దగ్గర లోకములను జయింపగలిగిన శక్తియుక్తులు ఉపకరణములు లేకపోయినా లోకమును అంతా జయించగలిగాడు. శ్రీ విద్యను ఉపాసించి అత్యంత శక్తివంతుడై అమ్మవారి యొక్క కడగంటి చూపు అనే దయామృత వర్షమునకు పాత్రుడై
తన 5 పూల బాణములతోనే సర్వ జగత్తును జయించే శక్తిని సాధించాడు. అతి సుకుమారమైనటువంటి పుష్పధనుస్సు, అతి చంచల స్వభావమును కలిగిన తుమ్మెదల నారి, 5 పుష్పబాణములు, అవి కూడా వాడిపోయే పుష్పబాణములు, శాశ్వతముగా సహకారమును అందించలేని మిత్రుడైన వసంతుడు, అతి నెమ్మదిగా వీచే మలయవాయు రథము, తోడు ఎవరూ లేని శరీరమే లేని మన్మథుడు ఈ మొత్తము జగత్తును జయిస్తున్నాడు. జగత్తులోని సర్వుల హృదయములను, ప్రాణికోటిని క్షోభ పెట్టగల శక్తివంతుడు అయ్యాడు. అమ్మవారి అపాంగ వీక్షణం అంటే కడగంటి చూపు యొక్క దయారసముతో కూడిన శక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. ఇక్కడ జయించడం అంటే లోకంలోని స్త్రీ పురుషులను కామపరవశులను చేయగలుగుతున్నాడు. జగన్మాత యొక్క చల్లనైన దయ అనే అండను చూసుకుని చెలరేగిపోతూ లోకములను ముప్పతిప్పలు పెట్టే సాహసమును చేయగలుగుతున్నాడు. తాపసుల మీదకు యుద్ధమునకు వెళ్ళి వారిని ఓడించగలుగుతున్నాడు. వైరిపక్షము వారు మహాతపస్సులు, తపోధనులు, తలచుకుంటే తమ తపశ్శక్తితో ఏమైనా చేయగల సమర్థత కలవారు. అటువంటి తాపసుల మీదకు యుద్ధమునకు వెడుతున్నాడు. ఈ యుద్ధము దేనికి అంటే వారి తపస్సును చెడగొట్టి విరాగులను సరాగులుగా చేయడానికే ఈ యుద్ధము. వారికి తపోభంగము కలిగించి మళ్లీ సంసార లంపటములోనికి త్రోసివేస్తున్నాడు. కవచములను, అస్త్రశస్త్రములను ధరించి సర్వదేవతలను ఓడించినటువంటి రాక్షసులు కూడా మన్మథుని ప్రభావమునకు సులభముగా లొంగి ఓడిపోయారు. గొప్ప గొప్ప రాక్షసులు ఇంద్రియములను, లోకములందలి అన్నిటి మీద ఆశలను జయించే కోరికతో తపస్సు చేసే మునులే ఓడినప్పుడు సామాన్య మానవుల సంగతి చెప్పనక్కరలేదు. ఈ శ్లోకములో కామరాజ బీజము అయిన క్లీం సూచింపబడుచున్నది. అమ్మవారి ఆరాధనను అందరూ చేయాలని, ఆమె కృప లభిస్తే అల్పుడైన వాడు కూడా ఘనకార్యములను సాధించగలడు అని ఈ శ్లోకములో ఉదాహరణ పూర్వకముగా చెప్పారు. సృష్టి యందు ఏదైనా సాధించగలిగాము అంటే మనకు ఉన్న పరికరములు, మనకు ఉన్న బలము కారణము కాదు. అవే కారణము అనుకోవడం అజ్ఞానము. పరమేశ్వర అనుగ్రహము వలన మాత్రమే ఏదైనా సాధించగలము. అసాధ్యమైన విషయములను సుసాధ్యము చేయగలిగిన శక్తి అమ్మవారి కారుణ్యమునకు ఉన్నది. కనీసమైన అవసరములైన శక్తి, సామర్థ్యము, సాధన, సామాగ్రి సంపత్తి లేనివాడైనను అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు నోచుకున్నట్లయితే సమస్తమైన జగత్తును జయించగలిగిన సామర్థ్య అర్హతను పొందగలుగుతాడు అనే సత్యము ఈ శ్లోకమునందు నిరూపింపబడినది. అమ్మవారి దయ కలిగితే గడ్డి పరకను సైతము మేరు పర్వతముగా చేయగలదు. మూగవాడిని సైతము మహాకవిగా చేయగలదు. కుంటివాడిని పర్వతములు ఎక్కువానిగా చేయగలదు. ఆ దయ నిర్వచించడానికి వీలు లేనటువంటిది. అమ్మవారి దయ ఉంటే ఎంతటి దుర్బలుడైనా, సుకుమారుడైనా ఘనకార్యములను సాధించగలడు. శరీరమే లేని అనంగుడైన మన్మథుడు తన పుష్పబాణములతోనే సర్వజగత్తును జయింపగలిగిన శక్తిని సాధింపగా, సశరీరులమైన మనము అమ్మవారిని భక్తితో ఆరాధించి ఆమె దయకు పాత్రులము కాగలిగితే ప్రపంచమును సుభిక్షముగా, శాంతియుతముగా మార్చగలిగిన శక్తి సంపన్నులము కాగలము. మన్మథుని చేతిలో ఉన్న ధనుస్సు మన మనస్సే. ఈ మనస్సు సంకల్ప వికల్పములకు కారణమైనది. ఆత్మజ్ఞానము రావాలి అంటే మనస్సును స్వాధీనములో ఉంచుకోవాలి. మనస్సును జయించి నశింపచేయాలి. మనస్సు అనేది 5 రేకులు గల పుష్పము. ఈ 5 రేకులు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ జ్ఞానేంద్రియములతో విషయములను గ్రహించడం జరుగుతుంది. ఆ విషయముల అనుభవము కర్మేంద్రియముల ద్వారా జరుగుతుంది. మనము ఏ అవయవముతో పని చేస్తుంటే ఆ అవయవములోనే ఉంటుంది మనస్సు. కఠోపనిషత్తు ప్రకారము శరీరము రథము అయితే ఇంద్రియములు గుర్రములు, మనస్సు సారథి. సారథి మంచివాడు గనుక అయినట్లయితే గుర్రములు సరిగ్గా నడుస్తాయి.
మనస్సు మంచి భావనలను కలిగి ఉంటే ఇంద్రియములు సరిగ్గా పనిచేస్తాయి. ఈ మనస్సును తన అధీనములోనికి తీసుకొని మన్మధుడు మనలను ఆటలు పట్టిస్తూ జయిస్తున్నాడు. మన్మధుని యొక్క ధనుస్సు మన మనస్సు అయినట్లయితే బాణములు పంచతన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములు అనే 5. మన ఇంద్రియములు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే 5 ఇంద్రియములు గ్రహించిన విషయములు ఆయా నాడుల ద్వారా మనస్సుకు అందుతాయి. ఉదాహరణకు రూపము చక్షుర్నాడి ద్వారా, శబ్దము శ్రోత్రనాడి ద్వారా, గంధము అంటే వాసన ఘ్రాణనాడి ద్వారా, రసము అంటే రుచి జిహ్వనాడి ద్వారా, స్పర్శనాడి ద్వారా మనస్సుకు చేరుతుంది. ఈ రకముగా ఆయా నాడుల ద్వారా ఇంద్రియములు, మనస్సు సంధానింపబడతాయి. ఈ నాడులే మన్మధుని చేతిలోని ధనస్సుకు వింటినారి. మనస్సు మధురమైనటువంటి అనుభూతిని పొందడానికి ఈ నాడులు ఉపకరిస్తున్నాయి. అందువలన ఈ నాడులను సూచించే వింటినారిని మధువును అంటే తేనెను త్రాగే మధుకరములు అంటే తేనెటీగలతో పోల్చారు. మనకు జ్ఞానేంద్రియములు 5. అవి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. మన్మధుడు ఉపయోగించే బాణములు అంటే ఈ జ్ఞానేంద్రియములకు సంబంధించిన తన్మాత్రలే. ఆ తన్మాత్రలు 5. అవి చెవికి సంబంధించిన శబ్దము, చర్మమునకు సంబంధించిన స్పర్శ, కంటికి సంబంధించిన రూపము, నాలుకకు సంబంధించిన రసము అంటే రుచి, ముక్కుకు సంబంధించిన గంధము అంటే వాసన అనే తన్మాత్రలు. జ్ఞానేంద్రియములు 5 కాబట్టి మన్మధుడు ఉపయోగించే బాణములు కూడా 5. మన్మధుడు మనస్సు అనే ధనుస్సును తన చేతిలోనికి తీసుకుంటాడు. మనస్సు మన స్వాధీనములో ఉండదు. నాడీ మండలము అనే వింటినారిని పట్టుకుని తన్మాత్ర అనే బాణమును సంధిస్తాడు. ఒక్కొక్క బాణమును వదిలినప్పుడు ఒక్కొక్క ఇంద్రియము అదుపు తప్పుతుంది. ఈ ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క రకమైన లౌల్యము ఉంటుంది. నచ్చిన శబ్దము చెవిని, నచ్చిన స్పర్శ చర్మమును, నచ్చిన రూపము నేత్రమును, నచ్చిన రుచి నాలుకను, నచ్చిన వాసన ముక్కును ప్రేరేపించగా మనస్సు ద్వారా మనిషి పతనము చెందుతాడు. అయితే జంతువుల విషయంలో వాటికి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఇంద్రియము వలన మాత్రమే పతనము ఉంటుంది. వేటగాడు శృంగముతో అంటే కొమ్ముతో చేసే మధురమైన నాదమునకు ఆకర్షింపబడి లేడి పతనము చెందుతుంది. అయితే లేడికి మిగిలిన ఇంద్రియముల వలన పతనము లేదు. ఇక ఏనుగు విషయమునకు వస్తే ఆడ ఏనుగు స్పర్శకు అలవాటు పడేలా చేసి మొగ ఏనుగును మభ్యపెట్టి పెద్ద గుంటలోనికి పడేలా చేసుకొని ఆ తరువాత మచ్చిక చేసుకుంటారు. అంటే ఏనుగుకు చర్మ సంబంధమైన లౌల్యము ఉన్నది, కానీ మిగిలిన ఇంద్రియముల వలన పతనము లేదు. పతంగము అంటే మిడత విషయమునకు వస్తే అది ఎర్రని పండులా కనిపిస్తున్న దీపమును సమీపించి భస్మమైపోతుంది. దానికి నేత్రము అంటే కంటికి సంబంధించిన లౌల్యము వలన పతనము కలుగుతుంది. మిగిలిన ఇంద్రియముల వలన పతనము లేదు. ఇక భృంగము అంటే తుమ్మెద విషయమునకు వస్తే అది పద్మములోని మధువును అంటే తేనెను త్రాగుతూ ఒళ్ళు తెలియకుండా చీకటి వచ్చే సమయమునకు ముడుచుకొని పోవు పద్మమునందే ఉండి చచ్చిపోతుంది. తుమ్మెదకు రుచికి సంబంధించిన లౌల్యముతో పతనము చెందుతుంది. మిగిలిన ఇంద్రియములతో పతనము లేదు. చేప విషయమునకు వస్తే గాలము యొక్క కొక్కెమునకు అమర్చిన వానపాము నుంచి వచ్చే వాసనకు ఆకర్షింపబడి కొక్కెమునకు చిక్కుకుని చేపలు పట్టేవానికి దక్కుతుంది. అంటే చేపకు నాసికకు అంటే ఘ్రాణేంద్రియమునకు సంబంధించిన లౌల్యము వలన పతనము ఉంటుంది. మనిషికి 5 ఇంద్రియముల వలన పతనము చెందే అవకాశము ఉన్నది. కాబట్టి జంతువుల కన్నా మనిషి 5 రెట్లు జాగ్రత్తగా ఉండాలి. మన్మథునికి సూక్ష్మరూపములో ఉన్న ఈ తన్మాత్రలు అనబడే 5 బాణములు సరిపోతాయి. ఈ 5 బాణములు అక్షయముగా పనిచేస్తాయి. అవి భౌతికమైన బాణములు కాదు కాబట్టి తరగడం, విరగడం, కరగడం ఉండదు.
మరొక రకముగా మానవుని పరముగా అర్థమును చూస్తే ఆనంగుడు అంటే శరీరము లేనివాడు కదా. మనలో శరీరము లేనివాడు జీవుడు. మనము అందరము శరీరము కానివారమే, జీవులమే. మనకు శరీరము ఉపకరణము అంటే పరికరము మాత్రమే. మన పూర్వజన్మల కర్మలను అనుభవించటానికి పరికరముగా ఈ శరీరము ఇవ్వబడినది. కానీ జీవుడు అంటే శరీరము కాదు. ఈ పరికరముతో మనము వ్యవహరిస్తున్నాము అంటే శరీరము అనే పరికరము పనిచేయడానికి కారణము అమ్మవారి దయ, జీవించడమే అమ్మవారి కారుణ్యము. అనంగుడైన జీవుడికి మనస్సే ధనుస్సు. మొత్తము శ్లోకమును మానవపరముగా అర్థం చేసుకోవచ్చు. ఆ ధనుస్సుకు బాణములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీటిని పొందడానికి మనకు 5 ఇంద్రియములు ఉన్నాయి. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. వీటికి మనస్సుతో అనుసంధానము ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములకు మనస్సు కలిస్తేనే అనుభవము ఉంటుంది. మనలో ఉన్న ప్రాణగ్రంథులే తుమ్మెదలు, నాడీ మండలము అంతా వింటినారి. అంటే మనస్సు ధనుస్సు కాగా, పంచతన్మాత్రలు 5 పుష్పబాణములు కాగా, ప్రాణగ్రంథులు వింటినారి. వసంతకాలము అంటే యవ్వనము, కాలపరముగా వసంతము, శరీరమునకు యవ్వనము. మనలో ఇంద్రియములు బాగా పనిచేస్తున్న వయస్సు వసంతము, యవ్వనమే మనకు సామంతుడు. నెమ్మదిగా శరీరమునందు తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే మలయ పవనము. వీటి సహకారముతో మనము ప్రపంచమును అనుభవించగలుగుతున్నాము. చిచ్చక్తి స్వరూపిణి అయిన అమ్మవారి చైతన్యము మన యందు ప్రసరించడము వలననే బ్రతకగలుగుతున్నాము. ఈ విశ్వము అంతా చిచ్చక్తి విలాసమే. చిచ్చక్తి ప్రసరించడము వలననే మనలో ఉన్న అవయవములు అన్నీ పనిచేస్తున్నాయి. ఈ శ్లోకమునందు ఉన్న అంతరార్థము ఏమిటి అంటే, మనము మన శరీరమును ధనుస్సుగా చేసుకుని, మన మనస్సును ఆ ధనుస్సుకు కట్టిన త్రాడుగా భావించుకుని, ఒకే లక్ష్యముతో పని అనే బాణమును సంధిస్తే ఆ బాణము లక్ష్యమును ఛేదిస్తుంది. త్రికరణ శుద్ధితో కర్మను ఆచరించిన వారికి ఆ దైవశక్తి తోడుగా, సహాయముగా ఉండి కార్యసాఫల్యము చేకూరుతుంది. అంటే పనులు నెరవేరడం జరుగుతుంది. శ్రీ విద్యలో భేదములు ఉన్నా శ్రీ విద్యలో కాది విద్య ప్రధానమైనది. మానవులకు కాది విద్యయే ప్రధానమైనది. కేవల సత్వగుణము ఉన్నవారు దేవతలు, తమోగుణము ఎక్కువగా ఉన్నవారు భూత ప్రేత పిశాచములు, రజోగుణము ఎక్కువగా ఉన్నవారు మానవులు. కామము రజోగుణ లక్షణము. కామము అంటే కోరిక. ఇది గొప్పనైనది మరియు ప్రమాదకారి. పురుషార్థములు అయిన ధర్మ, అర్థ, కామమోక్షములలో కామము ఉన్నది. అలాగే అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములలో కామము ఉన్నది. పురుషార్థములలో ఉన్న కామము ధర్మబద్ధమైన కామము. ధర్మము మోక్షములకు మధ్యన కామము ఉన్నది. ఇకపోతే అరిషడ్వర్గములలో మొదలు ఉన్నదే కామము. ధర్మ సంబంధమైన కామము మంచిది. కామమును నియంత్రించాలి. ధర్మముతో కామమును నియంత్రణ చేసి మోక్షముపై దృష్టిని నిలపాలి. పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములలో ఉన్న కామము అమ్మవారి స్వరూపము. అది కామేశ్వరి కామేశ్వర స్వరూపమైనది. అది మోక్షమునకు దారితీస్తుంది. కామకోటి అనగా కామము యొక్క అంచు, అనగా కామము దాటగానే దొరికేది మోక్షము. ఈ తృతీయ పురుషార్థమును జగజ్జననీ రూపముగా ఉపాసన చేస్తే మోక్ష పురుషార్థమును పొందవచ్చును. కామ పురుషార్థ దేవత అయిన మన్మథుడు ఉపాసించిన కాది విద్యను ఉపాసన చేస్తే ధర్మబద్ధమైన కోరికలు ఈ లోకమునందు తీరి చిత్తమునకు జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. మోక్షము చేరువ అవుతుంది. ధర్మ సంబంధమైన కోరికలు తీరుతూ మోక్షము లభించాలి. అందుకే శ్రీ విద్య భుక్తి ముక్తి ప్రదాయిని. మన్మథుడు ఉపాసన చేసిన కాది విద్య ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నది. ఈ విద్యను ఉపాసన చేస్తే మన చుట్టూ పనికి వచ్చే వస్తువులు ఏమీ లేకపోయినా సరే అమ్మవారి అనుగ్రహముతో దేనినైనా సాధించగలము. ఈ శ్లోకములో మనకు స్ఫురించే లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు సాంద్రకరుణ, కరుణారస సాగర,
అవ్యాజ కరుణామూర్తి అనే నామములు. తాంత్రిక శాస్త్రము ప్రకారము ఈ శ్లోకమును భక్తి శ్రద్ధలతో నిష్కామముగా పునశ్చరణ చేయగలిగితే సాధకునికి నపుంసకత్వము పోయి పుత్రప్రాప్తి కలుగుతుంది. పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావము వలన గాని, ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవముల వలన, ఓటమి వలన, అవమానముల వలన కలిగిన ఆత్మన్యూనతాభావము ఈ శ్లోకము యొక్క పునశ్చరణ వలన పోయి ఆత్మవిశ్వాసము కలుగుతుంది. ఏ పనినైనా సరే చేయగలమనే ధైర్యము వచ్చి విజయమును సాధిస్తారు. 21 రోజుల పాటు ప్రతిరోజు 500 సార్లు ఈ శ్లోకమును నిష్ఠగా పఠిస్తూ చెరుకు ముక్కలు నైవేద్యముగా పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సంతాన ప్రాప్తి కలుగుతుందట. శ్లోకము: ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోధన రథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. పద విభజనతో శ్లోకము: ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతః మలయమరుత్ ఆయోధన రథః తథా అపి ఏకః సర్వం హిమగిరిసుతే కాం అపి కృపాం అపాంగాత్ తే లబ్ధ్వా జగత్ ఇదం అనంగః విజయతే. హిమగిరిసుతే అంటే ఓ హిమవంతుని పుత్రిక. ధనుః పౌష్పం, ఈ భాగంలో ధనుః అంటే ధనుస్సు, పౌష్పం అంటే పుష్ప సంబంధమైనది. ధనుః పౌష్పం అంటే ధనుస్సు పుష్ప సంబంధమైనది. మౌర్వీ మధుకరమయీ, ఈ భాగంలో మౌర్వీ అంటే అల్లెత్రాడు, మధుకరమయీ అంటే తుమ్మెదల మయము. మౌర్వీ మధుకరమయీ అంటే అల్లెత్రాడు తుమ్మెదల మయము. పంచవిశిఖాః, ఈ భాగంలో పంచ అంటే 5, విశిఖాః అంటే బాణములు. పంచవిశిఖాః అంటే 5 బాణములు. వసంతః సామంతః, ఈ భాగంలో వసంతః అంటే వసంతుడు, సామంతః అంటే సామంతుడు. వసంతః సామంతః అంటే వసంతుడు సామంతుడు. మలయ మరుత్ ఆయోధన రథః, ఈ భాగంలో మలయ మరుత్ అంటే మలయ మారుతము, ఆయోధన అంటే యుద్ధమునకు, రథః అంటే రథము. మలయ మరుత్ ఆయోధన రథః అంటే మలయ మారుతము యుద్ధమునకు రథము. తథా అపి ఏకః, ఈ భాగమునకు, అనంగః, ఈ భాగమును కలిపి చూస్తే తథా అపి అంటే అయినప్పటికీ, అనంగః అంటే అనంగుడు అంటే మన్మథుడు, ఏకః అంటే ఒక్కడే, తథాప్యేకః అనంగః అంటే అయినప్పటికీ అనంగుడు అంటే మన్మథుడు ఒక్కడే. కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా, ఈ భాగంలో తే అంటే నీ యొక్క, అపాంగాత్ అంటే కడగంటి చూపు నుండి, కామ్ అపి కామపి అంటే అనిర్వచనీయమైన, కృపాం అంటే కరుణను, లబ్ధ్వా అంటే పొంది, కృపాం లబ్ధ్వా అంటే కరుణను పొంది. మొత్తం మీద కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా అంటే నీ యొక్క కడగంటి చూపు నుండి అనిర్వచనీయమైన కరుణను పొంది. సర్వం, ఈ భాగమునకు, జగత్ ఇదం, ఈ భాగమును, విజయతే అనే భాగమును కలిపి చూస్తే ఇదం అంటే ఈ, సర్వం అంటే సమస్తమైన, జగత్ అంటే జగత్తును, విజయతే అంటే జయిస్తున్నాడు. సర్వం జగత్ ఇదం విజయతే అంటే ఈ సమస్తమైన జగత్తును జయిస్తున్నాడు. మొత్తము శ్లోక తాత్పర్యము: ఓ హిమవంతుని పుత్రిక, ధనుస్సు పుష్ప సంబంధమైనది, అల్లెత్రాడు తుమ్మెదలమయము, 5 బాణములు, వసంతుడు సామంతుడు, మలయమారుతము యుద్ధమునకు రథము. అయినప్పటికీ అనంగుడు అంటే మన్మథుడు ఒక్కడే నీ యొక్క కడగంటి చూపు నుండి అనిర్వచనీయమైన కరుణను పొంది ఈ సమస్తమైన జగత్తును జయిస్తున్నాడు.
ఈ శ్లోకమును మరొక్కసారి చదువుదాము. ధను పౌష్పము మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరు దాయోధన రథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము, ఇంగ్లీష్లో రాసిన శ్లోకము, మిగిలిన 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు శ్రీమతి భమిడిపాటి లలితాశృతి గళములో అమ్మవారి సంకీర్తన విందాము. మముగన్న శాంతమణి మముగన్న శాంతమణి పాహి మము బ్రువగ భారమామాత మముగన్న శాంతమణి పాహి మము బ్రువగ భారమామాత మముగన్న శాంతమణి పాల ముంచిన నీవే నీట ముంచిన నీవే పాల ముంచిన నీవే నీట ముంచిన నీవే పాల ముంచిన నీవే నీట ముంచిన నీవే చాలా మేలను బ్రోవవే సౌరి ప్రియ సోదరి చాలా మేలను బ్రోవవే మముగన్న శాంతమణి పాహి మము బ్రువగ భారమామాత భ్రమరవేణి బాలా త్రిపుర సుందరి బాసురాంగి పాండ్య రాజపుత్రి రమణీమణి మధుర మధుర భాషిని రంజని శివరంజని జనరంజని మముగన్న శాంతమణి పాహి మము బ్రువగ భారమామాత కమలానేత్రి నిత్య కళ్యాణి మృదుపాణి గతి నీవే నా జన్మకు కాత్యాయని దేవి గతి నీవే నా జన్మకు మముగన్న శాంతమణి పాహి మము బ్రువగ భారమామాత. సౌందర్యలహరిలోని 7వ శ్లోకముతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవా మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.